अस्सलाम वालेकुम नाज़रीन, NPS न्यूज़ में आपका इस्तकबाल है। मैं हूं आपका दोस्त मोहम्मद जावेद। हम रखिए खबरों पर नज़र, आप रखिए खबरनामे। పోర్టల్ 2023 ఏప్రిల్లో మనకు వచ్చింది. సో అప్పటి నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ సెల్ ఫోన్ని రికవరీ చేసిన తర్వాత విక్టిమ్స్ని ఒక చోట పిలిపించి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో మన తెలంగాణ పోలీస్ అంటే డీజీ గారు, తర్వాత ఆల్ డిస్ట్రిక్ట్ యూనిట్ ఆఫీసర్సు, అదేవిధంగా మన సిపి సైబరాబాద్ సారు, వీళ్ళందరూ ఏంటంటే పెద్ద ఎత్తున ప్రజలకు మనం ఉన్నాము. సో వాళ్ళ బాధలను మేము షేర్ చేసుకుంటున్నాము, వాళ్ళ విలువైన ప్రాపర్టీని ఇస్తున్నాము. ఒకటి మనం ఏమవుతుందంటే మామూలుగా మనకు సెల్ మనం పోతుంటే ఒక సెల్ దొరుకుతుంది, మనకు ఎక్కడ ఒక సీట్ మీద మామూలుగా రోడ్డు మీద దొరుకుతుంది. జనరల్గా మనిషి హ్యూమన్ టెండెన్సీ ఏముంటుందంటే తీసి జేబులో పెట్టుకుంటాం, ఎందుకంటే జర కాస్ట్లీ ఉంది, నేను వాడుకోవచ్చు అనుకుంటాం. కానీ అతనికి ఈ టెక్నాలజీ ఉంది, దీన్ని ఇట్లా పట్టుకుంటారు అని చెప్పేసి తెలియదు. ఇప్పుడు మేము మీ ఫోన్ని ఎట్లా ట్రాక్ చేసినాం అనమాట. ట్రాక్ చేయడం వల్ల అతను ఏం చేశాడంటే మీ సిమ్ తీసేసి ఈ సెల్ ఫోన్లో వేరే సిమ్ పెట్టి యూజ్ చేసుకుంటున్నాడు. సో యూజ్ చేసుకున్నప్పుడు మనకు ఆ సెల్ ఫోన్ మన ఏదైతే పోగొట్టుకున్నా ఐఎంఈ నెంబర్లో ఫలానా సెల్ వాడుతుందని చెప్పేసి అన్నప్పుడు మనం అతనికి ఫోన్ చేస్తాం. సో ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి, ఆ ఫోన్ మీరే తీసుకున్నారు, పోలీసులకు మీకు ఫోన్ వస్తుంది. ఫోన్ రాగానే మీరు జనరల్గా భయపడతారు, సార్ ఏమో సార్ ఇది కాదు సార్, నాది కాదు సార్ అని అంటాడు. అన్నప్పుడు ఆయనకు ఆటోమేటిక్గా సైకాలజీ తెలిసిపోదబ్బా, ఇదేదో ఉందిరా పోయి, ఇదేదో దొరికిపోయినట్టుంది అని